చుదము. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా తండ్రి, మా యేసయ్య, నీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని ప్రేమించి నాయన తండ్రి ప్రభ మరి పగలను తండ్రి ప్రభ మరి నీ ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా తండ్రి ప్రభ మరి ముగించుకుని తిరిగి సాయంకాల రాత్రికాల సమయంలో తిరిగి తండ్రి ప్రభ నీ వాక్కులను ధ్యానిస్తూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నాయన సమయాన్ని గడపడానికి మాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆత్మ నడిపింపును బట్టి మీకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ప్రభ. మేము కుడికైనను ఎడమకైనను తండ్రి ప్రభ మేము తొట్టిల్లకున్నట్లు నాయన తండ్రి ప్రభ ఏ దిక్కుకు చూడకుండా నీ వైపే చూస్తూ ముందుకు సాగుమని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. అందుకే భక్తుడు తండ్రి ప్రభ అంటూ ఉన్నాడు, తండ్రి ప్రభ నేను భయంకరమైనటువంటి ఊబిలో పడి ఉన్నాను, నన్ను లేవనెత్తి వారు ఎవరూ లేరు కనుక కొండల తట్టు నా కన్నులెత్తుచూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునని తనను తాను తండ్రి ప్రభ ప్రశ్న వేసుకుంటున్నాడు. కాబట్టి తండ్రి ప్రభ సహాయం కొరకు ఎదురు చూస్తూ నాయన తండ్రి ప్రభ ఈ లోక సంబంధమైనటువంటి కొండలనేటటువంటి బంధుత్వం వైపును, స్నేహితుల వైపును, నానా రకాల వైపు తండ్రి ప్రభ చూసి అలసిపోయి ఎక్కడి నుంచి సహాయం రానప్పుడు వెంటనే తండ్రి ప్రభ తనే ప్రశ్న వేసుకుని తనే సమాధానం చెప్తూ ఉన్నాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును అని. కాబట్టి నాయన ఈ రోజున మేమందరము కూడా నీ వల్లనే సహాయం పొందుకోవాలి, నీ వల్లనే తండ్రి ప్రభ ప్రతి పరిస్థితులను చక్కపరుచుకోవాలి, నీ ద్వారానే పడిన స్థితిలో నుంచి తిరిగి లేవనెత్తబడాలి, నీ ద్వారానే అనారోగ్యముల నుంచి ఆరోగ్యములోనికి నడిపించబడాలి, నీ ద్వారానే తండ్రి ప్రభ దరిద్రతలో నుంచి తండ్రి ప్రభ నాయన తండ్రి ప్రభ నీవు ఇచ్చేటటువంటి ధనవంతులమైనటువంటి జీవితంలోనికి నడిపించబడాలి తండ్రి ప్రభ. కాబట్టి ప్రతిదీ నీ ద్వారా మాత్రమే సాధ్యమని సెలవిస్తున్నాం. ఎందుకంటే నీకు వేరే ఉండి మేము ఏమీ చేయలేరని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి లోకంలో ఏది చేయాలన్నా, సాధించాలన్నా, నాయన ముగించాలన్నా అది నీ ద్వారానే కలుగుతుంది కనుక ఆ విధంగా తండ్రి ప్రభ నీ ద్వారా కలగటం అనగా వాక్యమే మీరే వాక్యము కనుక ఆ వాక్యము ద్వారా తండ్రి ప్రభ మమ్మల్ని నాయన సరిచేస్తూ ఉన్నందుకు, నాయన సరిచూసుకునే భాగ్యం ఇస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ముందున్నటువంటి సమయాన్ని ఈ ఆత్మలో కొనసాగింప చేసుకోండి. ప్రత్యక్షంగా పాలు పొందుతున్నటువంటి బిడ్డలు, పరోక్షంగా తండ్రి ప్రభ లైవ్ ద్వారా పాలు పొందుతున్నటువంటి బిడ్డలందరూ కూడా నీవు వారిని చూస్తూ ఉన్నావని తండ్రి ప్రభ గ్రహించి ఇందులో పాలు పొందుటకు నీ కృపను అనుగ్రహించండి. ఆయన లైవ్లో ఉన్నటువంటి వారు నేను నా ఇంట్లో ఉన్నాను, నా కుటుంబంతో ఉన్నానని కాకుండా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పొందుకునేటటువంటి అట్టి నీ క్రమములో తండ్రి ప్రభ పాలు పొందుకునే ఆధిక్యతను దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 360వ పాట పాడుకుంటూ మనం యొక్క ఆరాధనను ప్రారంభిస్తాం. ఎవరి ప్రేమనైనా మారుతుందేమో కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మన కొరకు సమస్తమును సిద్ధపరిచి రానయ్యున్నటువంటి అతని ప్రేమ మాత్రము మారదు. ప్రైజ్ ది లార్డ్. కన్న తల్లి ప్రేమ మారొచ్చు, తండ్రి ప్రేమ మారొచ్చు, భార్య ప్రేమ మారొచ్చు, భర్త ప్రేమ మారొచ్చు, పిల్లల ప్రేమ మారొచ్చు సందర్భాన్ని బట్టి. కానీ పాపిని సైతము ప్రేమించి హక్కున చేర్చుకునేటటువంటి ప్రేమ ఆయన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మారనిది మరువనిది యేసుది ప్రేమ అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో 14-15వ వచనంలో అంటాడు, చూడుము నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను అని అంటాడు. దానికి ముందేమంటాడో తెలుసా? నీ తల్లైనా నిన్ను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అని అన్నాడు. కాబట్టి నా నోటిలో నుండి వచ్చే మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది కనుక నేను అన్నాను, తల్లైనా మరుచునేమో అని అన్నాడు. కాబట్టి తల్లైనా మనల్ని మర్చిపోతుంది కానీ ఆయన మనల్ని మర్చిపోడు. ఏ విషయంలో తల్లి మర్చిపోతుంది? తప్పుడు మార్గంలో నుండి సన్మార్గంలోనికి తీసుకొచ్చేటటువంటి విషయంలో మర్చిపోతుంది కానీ ఆయన మాత్రం మర్చిపోడు అని సెలవిస్తూ ఉన్నాడు. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ, యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, కచ్చరా ప్రేమ యేసయ్యా ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను
మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను నిలుపుకున్న ప్రేమ, పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను నిలుపుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. క్రైస్తవుడు హల్లెలూయా. సో ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన ద్వారా పలికేటటువంటి మాటల్ని మనం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరలా తెలియజేస్తున్నాను, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీ యుద్ధకు వచ్చినప్పుడు ఏం చేస్తాడని సెలవిచ్చున్నాడంటే, తన వాటిలోనివి తీసుకొని మనకు బోధిస్తాడని సెలవిచ్చున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూస్తే, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అనంటే, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడుతూ ఉంటుండగా, ఆ ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడుతున్న వాక్యమును మనం వింటున్నప్పుడు, వింటూ సరిచేసుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము అని అర్థం. చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? యేసు ఉన్నప్పుడే, యేసు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటప్పుడే, బుద్ధి లేని వారికి బుద్ధి తెచ్చుకోండిరా అని యేసు చెప్పేటప్పుడే, బుద్ధిహీనంగా బ్రతుకుతున్నటువంటి వారికి మీ బుద్ధిహీనతను బట్టి మీరు ఒక రోజున హీనమైనటువంటి ఒక స్థలములోనికి నేనే మిమ్మల్ని పంపించాల్సి వస్తుంది అని ఆయన చెప్తూ ఉంటుంటే సహించలేదంట. అయితే వారు సహించటం లేదని యేసు చెప్పటం ఆపేశాడట. కెన్ యు ఇమాజిన్ దిస్? నేను చెప్తూ ఉంటుంటే వినేవారు సహించడం లేదని యేసు ఆపేశాడు. ఆ పని ఎవరికి అప్పగిస్తున్నాడు అని అంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపబోతాడు గనక, పంపబోయే పరిశుద్ధాత్మకు ఆ పనిని అప్పగించాడు. అంటే మనకేమర్థమవుతుందంటే, యేసు అసంపూర్ణమైనటువంటి సువార్త ప్రకటించి పోయాడు అని మనకు అర్థమవుతోంది.
సువార్త ప్రకటించడం అసంపూర్తయింది. కానీ ఆయన పాపుల నిమిత్తం మరణించాల్సినటువంటి శిక్షను మాత్రము సంపూర్తి చేసి వెళ్ళాడు. కాబట్టి కొందరు సహించడం లేదని ఆయన కొంత భాగం మాత్రమే సువార్త చెప్పి వెళ్ళాడు. మిగతాది పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు కూడా ఎలా చెప్తాడు అని చెప్తున్నాడో కూడా చూడండి. ఆయన ఉన్నప్పుడు చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, నేను చెప్పకుండా ఆపేసినవి మీరు ఇప్పుడు సహించలేనివి తర్వాత మీరు సహించినా సహించకపోయినా చెప్తూనే ఉంటాడు పరిశుద్ధాత్మ. అంతే. నువ్వు నచ్చుకోకపో, నువ్వు ఇష్టపడకపో. యేసు ఆపినట్టుగా ఈ రోజున ఆపబడదు. వినటం నువ్వు ఆపేస్తావు, చెప్పబడటం మాత్రం ఆపబడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మనికి అప్పగించిన పని పరిశుద్ధాత్ముడు చేయాలి, యేసుకు అప్పగించిన పని యేసు చేసి వెళ్ళిపోయాడు. చదువుదాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి మిమ్మల్ని అది ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు వచ్చినప్పుడు, మీలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని అంటే, మనల్ని ఎక్కడైతే సర్వము సత్యముగా ఉందో ఆ చోటికి నడిపిస్తాడు. ఈ భూమి మీద కానీ ఈ భూమి క్రింద కానీ సర్వము సత్యము లేదు. సర్వము సత్యము ఒకే ఒక చోట ఉంది. అది పరలోకము అనేటటువంటి స్థలం. తండ్రి అయిన యెహోవా దేవుడు ఏ స్థలములో ఉన్నాడో పరలోకములో, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటాను దేవదూతలతో కొనియాడబడుతూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని దూతలందరూ కూడా ఆయన స్తుతిస్తూ కొనియాడుతున్నారని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఇంతకు ముందు చూసాం. 3, 4, 5 వచనాలు. సో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని మాత్రమే కాదు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని అన్నాడు. సర్వలోకము అంటే మనం ఉన్నాం అందులో. అంటే భూమి మీద ఉండే లోకం, భూమి క్రింద ఉండే లోకం, భూమి పైన ఉండేటటువంటి లోకం. అందుకే మత్తయి సువార్త చివరి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటాడు. 28వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చివరి మాటలు చూడండి ఒకసారి. తన శిష్యులతో చెప్తున్న చివరి మాటలు 18వ వచనం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. ఆమేన్. సో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం చేస్తున్నాడట? సర్వ అధికారం ఇస్తున్నాడు. ఎక్కడెక్కడ? పరలోకమందును భూమి మీద కూడా సర్వ అధికారం ఇస్తూ ఉన్నాడు. సో నీ మీద అధికారం చెలాయించేవాడు మన యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. మన మీద అధికారం చెలాయించే అధికారం సాతానుకు లేదు, సాతానుకు సంబంధించిన వారికి లేదు, మనల్ని కృంగదీసే వారికి లేదు, మనల్ని పడగొట్టాడని చూస్తున్న వారికి లేదు. కాబట్టి సర్వ అధికారం మనకుంది. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడైన యేసు ఉన్నాడు. సో సర్వ సత్యంలోనికి ఎవరు నడిపిస్తారమ్మా? యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు పంపించాడు పరిశుద్ధాత్మను. ప్రస్తుతానికి మనము ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి ఆయన యొక్క వాక్యమును బోధించడం ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. అది కూడా కిందనే చూడండి ఎలా నడిపిస్తాడో చెప్తున్నాడు. చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఆయన తనంతట తానే ఏమియు, ఆయన అంటే వరప్రసాద్ కాదు, ఆయన అంటే పలానా నీకు ఇష్టమైనటువంటి బోధకుడు, నీకు ఇష్టమైన సేవకుడు, నీకు ఇష్టమైనటువంటి సంఘ కాపరి కాదు అక్కడ. ఆయన అంటే పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమియును బోధింపక వేటిని వినును అంటే ఆ సంఘంలో విన్నది ఈ సంఘంలో విన్నది కాదమ్మా. వేటిని విన్నాడు? ఎప్పటి నుంచి? ఆది కాండము నుంచి ఏమేమైతే విన్నాడో పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన యెహోవా దేవుడు పలికినటువంటి మాటలు, కుమారుడైన యేసుక్రీస్తు పలికిన మాటలు అవే బోధిస్తాడు అని చెప్తూ వేటిని వినునో అని మాత్రమే ఆపకుండా ఇంకేమన్నాడు? సంభవింపబోవు సంగతులను తెలియజేయనంటే
ఈరోజు గుడిసెలో ఉంటే రేపు పెంకటిల్లో ఉంటావు, పెంకటిల్లో ఉంటే డాబా ఇంట్లో ఉంటావు, ఈరోజు ప్రైవేట్ ఉద్యోగం ఉంటే రేపు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటావు, ఈరోజు పెళ్లి కాకుండా ఉంటే వచ్చే సంవత్సరం పెళ్ళి అవుతుంది. ఇవి కాదు సంభవింపబోయే సంగతులు అంటే. పరిశుద్ధాత్ముడు సంభవింపబోయే సంగతులను తెలియజేస్తాడంటే ఇవి కాదు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. సంభవింపబోయే సంగతులు అంటే యేసు రహస్య రాకడ సమీపిస్తూ ఉన్నప్పుడు ఏమేమి జరుగుతాయని యేసుక్రీస్తు చెప్పాడో ఆ విషయాలను నీకు తెలియజేస్తాడు. అనగా మిడతలు వస్తాయి, అది సంభవింపబోయే సంగతులు. తెగుళ్ళు వస్తాయి, సంభవింపబోయే సంగతులు. సూర్యుడు ఎర్రగా మార్చబడతాడు. ఇలాంటివి అనగా రాకడకు సూచనలు, సంభవింపబోయేటటువంటి వాటిని తెలియజేస్తూ అరే నువ్వు మారయ్యా, అమ్మా నువ్వు మారమ్మా, ఎందుకంటే రాకడకు సూచనలు కనబడతా ఉన్నాయి. అవి సంభవింపబోయేటివి అంటే ఇవి ఎప్పుడైతే నువ్వు వింటావో, ఎప్పుడైతే దీని కొరకు నువ్వు సిద్ధపడతావో అప్పుడు నీ ఉద్యోగం గురించి కూడా చెప్తాడు, అప్పుడు నీ పెళ్లి గురించి కూడా చెప్తాడు, అప్పుడు నీ ఇల్లు గురించి కూడా చెప్తాడు. కానీ మనకేం కావాలి? ముందు మన ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఇవి కావాలి. అయ్యగారు కాస్త నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి రేపు ఏమవుతుందో చెప్పు అంటే చిలక జోక్షన్ చెప్పేటోడు ఆయన. రేపు ఏమవుతుందో నీకు చెప్పనీకి. ఆ చిలకనేమో లోపలికి పోయి అదేదో కార్డు తీసుకుని వస్తుంది, ఆ కార్డు చేసి పలానా వచ్చింది, నువ్వు పలానా అవుతావు అని చెప్తావు. ఇక నువ్వు వచ్చి తల మీద చేయి పెట్టి ఏమన్నా ప్రార్థన చేయి అంటే ఈ బైబుల్ ఇట్లా పెట్టి ఇట్లా తెరిచి అది ఏమొస్తే అది చెప్తాడు. నీకు అన్ని ఆశీర్వాదాలు చెప్తాడు, శాపాలు చెప్తాడు. చిలక జోక్షన్ దగ్గర పోతే వాడు అదే చెప్తాడు, ఇది అదే చెప్తాడు. కాబట్టి మొట్టమొదట సంభవింపబోయేటిది అనగా సౌలుకు చెప్పాడు సమూయేలు ప్రవక్త, నీకేం జరగబోతుందో చెప్పాడు. సమూయేలు 1 గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు పలానా దగ్గరికి వెళ్ళాలి, అగగు రాజుతో సహా అమాలేకులందరినీ కూడా చంటి బిడ్డలతో సహా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలను సహా పశువులను పక్షులను ఏది కనబడితే వాటన్నిటినీ కూడా నువ్వు చంపేయాలి. ఎందుకంటే అమాలేకులు నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలులను బాధ పెట్టారు. నా ప్రజలైన ఇజ్రాయేలు నేను ప్రయాణము చేయమని చెప్తుంటే ఆ ప్రయాణములో వారు ఉన్నప్పుడు వారి ప్రయాణమునకు ఆటంకంగా ఉన్నారు ఈ అమాలేకీయులు. నా ప్రజలైన ఇజ్రాయేలు చేసిన ప్రయాణమునకు ఆటంకంగా ఉన్నారు కనుక అది ఇజ్రాయేలు మర్చిపోయి క్షమించారేమో, ఇంకా ఎవరైనా క్షమించారేమో, కానీ ఆ అమాలేకీయులను మాత్రం నేను క్షమించాను. కనుక సౌలు నువ్వు లేచి అమాలేకులు అందరినీ కూడా తుత్తునీలుగా చేసి రమ్మని 15వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పి పంపిస్తే పోతాడు. అక్కడ క్రొవ్వినటువంటి బలిష్టమైనటువంటి పశువులను తీసుకుని వస్తాడు. అక్కడ అతనితో ఉన్నటువంటి పనివారు సైనికులు చెప్పినందుకు అగగు రాజును కూడా అక్కడనే చంపేయమంటే అక్కడ చంపకుండా తన యొక్క దేశానికి తెచ్చుకుంటాడు, తన రాజ్యానికి తెచ్చుకుంటాడు. నేను ఎంతో గొప్ప సాధించానో చెప్పుకుందామని తీసుకొస్తాడు. అప్పుడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మరలా సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పి పంపిస్తాడు, సౌలును నేను చెప్పినది చెయ్యలేదు, ఆజ్ఞను అతిక్రమించాడు కనుక అతన్ని రాజుగా చేసినందుకు నేను సంతాపపడుతున్నాను. కనుక ఇక అతడు రాజుగా నా ప్రజలైన ఇజ్రాయేలు మీద ఉండకుండా అతన్ని తొలగింపచేసి అతని స్థానములో అతని కంటే ఉత్తముడైనటువంటి వాడిని నేను ఆల్రెడీ ఏర్పాటు చేసేసుకున్నాను. గనక నీవు వెళ్ళి అతన్ని అభిషేకించు, ఇక సౌలు గురించి నువ్వు పట్టించుకోకు అని చెప్పాడు. సంభవింపబోయేటటువంటివి అది ఏది ఈ లోక సంబంధమైంది చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు ఈ లోక సంబంధమైంది? దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించినందుకు అని అంటాడు. చూడండి సమూయేలు 1 గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. సమూయేలు 1 గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి, సందర్భం ఏదైనా కానివ్వండి నాకు అనవసరం, ఈరోజు కూడా నీకు ఏ సందర్భం చెప్పాడు, ఏ విషయంలో నీకు తప్పు చేయొద్దని చెప్పాడు, ఏ విషయంలో నిన్ను ప్రవర్తించొద్దని చెప్పాడు. కాబట్టి నేను ప్రతిరోజు చెప్తున్నాను కదా, అవి చెప్పను, ఇక ఇప్పటి నుంచి నేను చెప్పాను. నీకు తెలుసు నువ్వు ఏం తప్పు చేస్తున్నావో, ఏది వద్దని చెప్పాడో నీకు తెలుసు. అందుకే ఇక్కడ అన్నాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. సౌలు అన్న దగ్గర ఏ పేరైనా పెట్టుకోండి, నేను పేర్లు చెప్తే బాగుండదు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గనక గైకొనకపోయాను గనక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చూసారా? ఆ తర్వాత ఈ 26వ వచనమునకు రండి. 26వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి, క్రైస్తవులో
ఆల్రెడీ చెప్పేశాడు. ఇక ఇది జరగబోతున్నటువంటిది. ఏం జరగబోతున్నటువంటిది? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో ఫస్ట్ అది. దేవుని ఆజ్ఞను అనుసరిస్తే నీకు ఇల్లు వస్తుంది అని చెప్తాడు. నేను క్రైస్తవుడు, దేవుని చెప్పినది నువ్వు విసర్జించకుండా ఉంటే ఆశీర్వాదకరమైన వివాహం జరుగుతుంది. ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి అభిషేకమైనటువంటి పిల్లల్ని దేవుడిస్తాడని చెప్తాను. అది నువ్వు ఆజ్ఞను అతిక్రమించుకుంటూ బ్రతుకుతూ దేవుడు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి అయినా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉంటే మమ్మల్ని దేవుడు నిన్ను ఫలాల విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పాము. దేవునికి స్తోత్రం. నీకు డిమోషన్ ఇవ్వబోతున్నాడు అని చెప్తాను. ఎందుకంటే అక్కడ ప్రమోషన్ వస్తుందని చెప్పలేదు, డిమోషన్ వస్తుందని చెప్పాడు. పేరు పెట్టు చెప్తున్నాడు. ఇలాంటి సేవకులు కావాలి ఈ రోజున. ఇలాంటి వాక్యానికి వ్యతిరేకమైన జీవితం ఎవ్వడు జీవించిన పతనానికి సిద్ధంగా అండి. దేవునికి స్తోత్రం. అభివృద్ధి జరుగుతుందని అనుకోకండి. అభివృద్ధిలో ఉన్నామన్న భ్రమలో ఉంటారు. చెప్పాను, లూకా సువార్త 17వ అధ్యాయంలో చూసుకున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. నేను అభివృద్ధిలో ఉన్నాను అనుకున్నాడు దేవుడు. నేను మంచి బ్రతుకుతున్నాను కనుకనే దేవుడు నన్ను ధనవంతుడుగా ఉంచాడు అనుకున్నాడు. దేవుని దృష్టిలో నేను మంచివాణ్ణి, వాడు పనికి మానుడు అనుకున్నాడు. తన ఇంటి ఎదురుగా ఉన్నవాడు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నాడు. ఏం తప్పు చేశాడో దేవునికి వ్యతిరేకంగా. అందుకే దేవునికి వానికి తినడానికి తిండి ఇవ్వలేదు, కట్టుకోవడానికి బట్టి ఇవ్వలేదు, శరీరంలో ఆరోగ్యం ఇవ్వలేదు అని ఇలా ఎన్నో అనుకున్నాడు ధనవంతుడు. చచ్చిన తర్వాత తెలిసిందాడు ఎంత దయనీయమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించాడు సౌలులాగా. కాబట్టి అతడు బ్రతికుండగా సౌలుకు తీసేసిన ఆస్తిపాస్తులు తీసేసినట్టుగా తీసేయలేదాన్ని. సౌలుకు రాజ్యం తీసేసినట్టుగా అతనికి ఉద్యోగం తీసేయలేదు. ఆ ధనవంతునికి అనుభవించిన దరిద్రుడు అన్నీ అనుభవించిన అన్నాడు. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైంలో నేను చూసుకుంటా అన్నాడు. చూసుకున్నాడని చెప్పాడు. సో ఈ లోకంలో సౌలు లాంటి పరిస్థితి నీకు రాకపోవచ్చేమో, కానీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లూకా సువార్తను మనం ధ్యానించిన ధనవంతుని పరిస్థితి రాకుండా చూసుకో. ధనవంతుడు చనిపోయేంత వరకు బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు, డబ్బుతోనే ఉన్నాడు, అందరు పలుకుబడి అందరు గౌరవిస్తూనే ఉన్నారు అన్నీ. కానీ చచ్చిపోయిన తర్వాత వెళ్ళకూడని చోటికి వెళ్ళాడు. అతడు నోరు తెలిసి చెప్పుకుంటున్నాడు, నేను ఇక్కడ వేదన పడుతున్నాను, బాధపడుతున్నాను, అసలు తట్టుకోలేకపోతున్నాను అని అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఎవడు వింటాడు? అక్కడ స్వరం ఎవడు వింటాడు? ఈడనన్నా చెప్పుకుంటూ ఎవడని వింటాడేమో అని అవుతాం. సో ఈరోజు మనకు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మనకు పరిశుద్ధాత్ముడు వస్తే ఏం చెప్తాడో చెప్తున్నాడు. సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు, నరకంలోనికి పోకుండా పరలోకానికి ఎలా వెళ్ళాలో నేర్పిస్తాడు. అంతేకాదు సంభవింపబో అన్నదానికి ఇవి చెప్పా ఇప్పటిదాకా. నీకు ఏం సంభవిస్తుంది, 128వ కీర్తన నీకు సంభవిస్తుందని చెప్తాను. 2వ వర్షం 3వ వర్షం చూసుకొని ఏం చెప్తాం సహోదరుడా, ఏం చెప్తాం బ్రదర్? నిశ్చయముగా నీ చేతులకు ఆశాజితమును అనుభవిస్తావు, సంభవింపబోయేది. కానీ అక్కడ కండిషన్ ఉంది. మొదటి వచనం, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకుంటే అని రాస్తుంది. సో ఆయన త్రోవలను అనుసరించి నడుచుకుంటే నీ చేతులకు ఆశాజితం నిశ్చయంగా అనుభవిస్తావు. నిశ్చయంగా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. అంతేకాదు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారు. నీ ఇంట్లో పిచ్చి చెట్లలాగా ఉండరు, దురద చెట్లలాగా ఉండరు మన పిల్లలు, మన కుటుంబాలు. ఈ రోజున నిజం చెప్తా ఉన్నా, ఎలా ఉన్నాయి కుటుంబాలంటే దురదలు రేపే, శరీరానికి దురదలు రేపే పిల్లలుగా కుటుంబాలుగా లేరు. మనసుకు దురద, హృదయానికి దురద, సంతోషం లేకుండా చేస్తున్నారు, ఆనందంగా లేకుండా చేస్తున్నారు, ఆరోగ్యంగా లేకుండా చేస్తున్నారు. కారణం ఏంటి అని అంటే దేవుని మాటను సౌలు విసర్జించినట్టుగా విసర్జించడం, ఆజ్ఞను అతిక్రమించి తిరగటం. అంతేకాదు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. 14వ వచనం యోహాను సువార్త 16:14 అవి తీసేద్దాయి, అట్లనే పెట్టుకో. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనక నన్ను మహిమపరుచును. పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి అయిన యెహోవా దేవుని మహిమపరుస్తాడు. ఎలా మహిమపరుస్తాడంట? అమ్మా దేంట్లో? నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించును. ఏసు చెప్పాడు కదా, ఇది ఏసు చెప్తున్న మాటలు ఇవి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇదిగో నా వాటిలోనివి తీసుకొని అంటే ఇది యేసుకు సంబంధించింది పరిశుద్ధ గ్రంథము.
ఈ గ్రంథములో నుంచి తీసుకొని బోధించేదే పరిశుద్ధాత్మ బోధ. ఈ పరిశుద్ధ గ్రంథములో లేనిది నువ్వు ఏం వింటున్నా అది దయ్యం బోధ, అది అపవాది సంబంధి అయినటువంటి బోధ. ఇది నేను చెప్పలే, నువ్వు నమ్మినన్ని యేసయ్య చెప్పిండు. వాళ్ళు కూడా వచ్చి బోధ చేస్తారు అని, వాళ్ళకు కూడా ప్రవక్తలనే పేరు పెడతారని చెప్పిండు. చూసుకోండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు చెప్పిందే నేను మీకు చెప్తాను. అంత్యకాలమందు అంత్యదినముల యందు యేసు రహస్య రాకడలో ఎవరెవరు బోధిస్తారని యేసు చెప్పాడు. మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చదవండి అమ్మా, 24, 23 చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి, చాలా బోధకులు ప్రవక్తలు, వీళ్ళకి ఒక పేరు యాడ్ చేశాడు ముందు. అబద్ధము చెప్పే బోధకులు, అబద్ధము చెప్పే ప్రవక్తలు. ఈ అబద్ధ బోధకులు ఎవరన్నట్టు బ్రదర్ స్టీవ్ గారు? ఎవరన్నట్టు అబద్ధ బోధకులు? ఇందులో లేనిది చెప్పేవారు. నువ్వు ఎలా బ్రతికినా సరే కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా. తప్పకుండా వచ్చే నెల నీకు ప్రమోషన్ వస్తుంది. వచ్చే నెల నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నీకు వచ్చేస్తాయి. నువ్వు ఎట్లా బ్రతికినా పర్లేదు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వీళ్ళు మామూలు కాదంట. రహస్య రాకడకు సిద్ధముగా ఉన్న వారిని సైతం మోసం చేస్తారట. అంటే నిన్ను నన్ను. చూడండి, నేను చెప్పలేదు, యేసు చెప్పిన మాటలు చదివి వినిపిస్తున్నాను అంతే మీకు. చదువు సిస్టర్. అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, దేని కొరకు ఏర్పరచబడిన వారిని? మధ్యాకాశములో యేసుక్రీస్తు ప్రభుల వారిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఏర్పరచబడ్డావు. దాని కొరకు నీ జీవితంను సరిదిద్దుకున్నావు. ఏమైనా సరే, ఎవడు వచ్చి చెప్పినా సరే నేను ఎవ్వరి మాట వినను. నాకు నా అన్న చెప్పేటటువంటి మాటలే నాకు కావాలి. ఎందుకంటే నా అన్న పరిశుద్ధ గ్రంథంలో ఏది ఉంటే దాన్ని వివరించి చెప్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు నాకు అది తప్ప వేరే ఏమొద్దు అని ఇంత తిష్ట వేసుకొని బలంగా కూసుకున్నా నిన్ను కూడా వాడు వచ్చి మోసం చేస్తాడట. నీ కుటుంబాన్ని కూడా వచ్చి మోసం చేస్తాడట. ఎవరిలో దూరి? నీ పక్కింటోళ్ళలో దూరి, నీ సాటి అయినటువంటి సహవాస సభ్యుల్లో దూరి, నీ సాటి అయినటువంటి సంఘస్థుల్లో దూరి, లేకపోతే నువ్వు ఇష్టపడుతున్నటువంటి సేవకుల్లో దూరి బోధకులు చేస్తారంటారు. రమ్మ మనకంత ఫికర్ పడదంటే ఆర్ఎస్ఎస్లో ఫికర్, బీజేపీలో ఫికర్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారో ఆడ సంఘస్థుడు సంఘ కాపరే చేస్తాడట. బోధ చెప్పుకుంటూనే చేస్తాడట. నేను నన్ను ఎత్తబడకుండా చేస్తాడంట. కాబట్టి మనం ఫికర్ చేయాల్సింది వాళ్ళ గురించి కాదు, మనం ఫికర్ చేయాల్సింది బోధకుల గురించి. ఎవడు ఎటువంటి బోధ చేస్తున్నాడు, ఎవడు ఎటువంటిది ప్రవచిస్తున్నాడు అనేటటువంటిది. ఇంకేమన్నాడు సిస్టర్? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుచు గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను తెలుగు వస్తుంది కదమ్మా మీకు? తెలుగు వస్తుంది. చేస్తారు అన్నాడా, కనుపరుస్తారు అన్నాడా? కనుపరుస్తారంటే అర్థమైంది కనికట్టు. కనికట్టు మ్యాజిక్ షో. నేను చిన్నప్పుడైతే కొన్ని చిన్న మ్యాజిక్ షోలు చూసిన. ఇప్పుడు చూస్తున్న మ్యాజిక్ షో టీవీలో ఇంటర్నేషనల్ మ్యాజిక్ షో ఎంత అలా పెట్టి నరికేషన్ కూడా తెలుస్తుంది. ఆ రంపం పెట్టి నడుపుతాడు, మళ్ళీ ఒక 2 నిమిషాలకు అందులో పెట్టినటువంటి స్త్రీనే మళ్ళీ పక్కన తీసుకొని చూపిస్తాడు. అది నిజంగా మనకు తెలియకపోతే మనం అరే నిజంగానే చేసిపోయి అనుకున్నాం. కనుపరుచెదరు. రియల్గా చేసేవాళ్ళు ఉన్నారు, రియల్గా చెయ్యకుండా మెస్పరైజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరిచెదరు. కాబట్టి నేను గొప్ప సూచక క్రియలు అద్భుతాలు చెయ్యరు అని నేను చెప్పట్లే. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలా? ఉన్నది ఉన్నట్టుగా వాక్యమును ప్రకటింప చేస్తూ, నిన్ను మారుస్తూ, పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ, చచ్చిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నిన్ను కూడా బ్రతికేటట్టు చేస్తాడు. క్రైస్తవ, అది దేవుని కార్యం. చచ్చిపోతున్న నిన్ను బ్రతికించి నువ్వు ఏడిపోతే నాకేంటి అనుకొని నువ్వు ఇచ్చేటటువంటి 1,00,000 రూపాయలు తీసుకొని నువ్వు ఇచ్చే కానుకని తీసుకొని వెళ్ళిపోయి నిన్ను మార్పు పొందే సువార్త చెప్పలేదనుకో, అది దురాత్మ బోధ. సో పరిశుద్ధాత్ముడు ముందు మారే సువార్త చెప్తాడు. సో వీరిద్దరికి చెప్పాడు.
ఎవరికి? యేసు చెప్పిన ఉపమానంలో పరిసయ్యునికి సువార్త అందింది, శుంకరికి సువార్త అందింది, ఇద్దరికి సువార్త అందింది. కానీ ఒకడు అబద్ధ బోధకులు కావాలని తిరిగిండు. ఎవడు? అసలైన బోధకుడు ఉన్నాడా? యేసు పరిసయ్యులకు ఉన్నాడు. అసలైన బోధకుడు పరిసయ్యులకు ఉన్నాడు, అసలైన బోధకుడు శుంకరులకు ఉన్నాడు. అందులో శుంకరేమో అసలైన బోధకుని యొక్క బోధ నాకు కావాలి, అతని ద్వారా నాకు ఏ స్వస్థతలు కాకపోయినా పర్వాలేదు, నా ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఒక సమయం నాకు ఏం రాకపోయినా పర్వాలేదు, కానీ ఆ బోధ ద్వారా నేను మారి పరలోక రాజ్యానికి పోతే చాలు అని ఆ శుంకరి ఆ బోధకుడే కావాలన్నాడు, యేసు అన్న బోధకుడే కావాలన్నాడు. కానీ పరిసయ్యుడు ఏం చేశాడు అని అంటే సహించలేదు, యేసు బోధన సహించలేదు. అందుకే యోహాను సువార్త 16:12 చెప్పారు, మీరు ఇప్పుడు సహించడం లేదు కనుక నేను చెప్పట్లేదు, మానేశా. కాబట్టి వాడు యేసు బోధ మానేశాడంటే ఎవరు బోధ విన్నాడు అన్నట్టు? పక్కలోది యేసును సిలువ వేయాలని ప్రయత్నం చేస్తున్నారు చూడండి, అన్నా కైపలు వాళ్ళ బోధను వినుకుంటూ వాళ్ళ త్రోవలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సో ఆ పరిసయ్యుని మనం ఎందుకు యేసు, అది ఉపమానమే, యేసు చెప్పిన ఉపమానమే పరిసయ్య శుంకరిది. అలాగే ధనవంతుడి దరిద్రుడు కూడా ఫ్యాక్ట్ కాదు, జరిగిన సంగతి కాదు, అది కూడా ఉపమానమే, అది కూడా పారబులే. సో ఈ రెండు పారబుల్స్ కాబట్టి, ఉపమానం కాబట్టి దాన్నే మనం తీసుకొని ఎందుకు ఈ పరిసయ్యుణ్ణి ధనవంతుడు అనుకోకూడదు అని నిన్న ధ్యానించాం, ఎందుకు ఈ శుంకరిని దరిద్రుని లాజరు అనుకోకూడదని ధ్యానించాం, ఎందుకు ఈ ధనవంతుణ్ణి కయ్యూను అనుకోకూడదని ధ్యానించాం, ఎందుకు ఈ శుంకరిని హేబేలు అనుకోకూడదని ధ్యానించాం, ఎందుకు ఈ ధనవంతుణ్ణి సౌలు అనుకోకూడదు, ఎందుకు దరిద్రుని దావీదు అనుకోకూడదు. ఎందుకంటే ఈ ధనవంతుడు ఈ పరిసయ్యుని గురించి పట్టించుకోకుండా అతడు ఇంకా దరిద్రుడు అయితే చూద్దాం అనుకుంటున్నాడు. అట్లాగే సౌలు కూడా దావీదును హీనాతిహీనమైన స్థితికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అతను గొప్ప స్థితికి తీసుకురావాలని దేవుడు అనుకుంటుంటే దావీదును లేదు దేవుడు దావీదు విషయంలో ఏమనుకుంటున్నాడో అవి ఏమీ జరగకుండా నేను చేస్తానని సౌలు కంకణం కట్టుకున్నాడు. ఏమైంది? దేవుడు దావీదే నెగ్గారు కానీ సౌలు నెగ్గలేదు. ఉపయోగిస్తున్నాం, ఎవడు చంపలేదు, తనంతట దాన్ని చంపాలని ప్రయత్నం చేశాడు. చివరికి పనుల ద్వారా నరికిచ్చేసుకున్నాడు. ఆ తలని తీసుకుపోయి విగ్రహారాధన జరిగే గుళ్ళ దగ్గర, మెయిన్ గేట్ల దగ్గర కట్టేశారు. అంత దరిద్రమైనటువంటి ముగ్గురు సౌలు. ఎంత చక్కటి బ్రతుకును దేవుడు ఏర్పాటు చేశాడు. అసలు దేవుడు అనుకోలేదంట ఆ విషయం. అసలు దావీదు ఎప్పుడు రావాలి తెలుసా? సౌలు చనిపోయిన తర్వాత దావీదు రావాలి. అంటే సౌలే పరిపాలించాలి, ఇజ్రాయెల్ అందరినీ సౌలే పరిపాలించాలి. ఈ శాపం కూడా రావద్దు ఆయనకి. అలా నిర్ణయించేసుకున్నాడంట ముందే దేవుడు. కానీ దేవుడు నిర్ణయించిన ఆ జీవిత కాలం అంతా ఉండేటటువంటి ఆ భవిష్యత్తును వద్దు అన్నవి చేసి పోగొట్టుకున్నాడు. కాబట్టి అలాంటిది మన జీవితంలో ఎప్పుడు కూడా చేయదు, ఎందుకంటే ఆత్మ చేసే కార్యం ఇది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8:14 కూడా ఏమంటాడో చూడండి, ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు. ఉందా? అంటే ఆత్మచేత నడిపింపబడదామంటే ఇది 16వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ధ్యానించాం కదా. ఈ విధంగా నడిపించబడటం అన్నమాట, ఆత్మచేత నడిపించబడటం. ఇలాంటి సువార్త నీకు బోధించబడుతూ ఉంటుంటే నువ్వు నడిపించబడుతున్నావు అని అర్థం. ఎక్కడికి నడిపించబడుతున్నావు? సర్వ సత్యంలోనికి నడిపించబడుతున్నావు, పరలోకంలోనికి. సో పరలోకంలోనికి నడిపించబడే ముందు ఇక్కడ ఏమవుతావు? దేవుని కుమారుడు కుమార్తెగా గుర్తింపు పొందుతావు. కెన్ సంబడి రీడ్ దట్ రెఫరెన్స్? 8:14. దేవుని ఆత్మ చేత అంగీకరింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. ఎందరు 14వ వచనం. అదే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్. తెలుగు రాదా? ఇలా అంటున్నాను ఏమనుకోకండి. క్రైస్తవులు దేవుని పిల్లలు అవుతారని రాయలేదమ్మా నా బైబిల్లో. యూదులు దేవుని పిల్లలు అవుతారని రాయలేదు. ఇజ్రాయేల్ దేవుని పిల్లలు అవుతారని రాయలేదు. దేవుని యొక్క ఆత్మ ఇందులోనివి తీసుకొని నీకు బోధిస్తున్నప్పుడు, ఈ బోధ ప్రకారంగా నీ బ్రతుకుంటే, నా బ్రతుకుంటే, నీ కుటుంబం బ్రతుకుంటే, నా కుటుంబం బ్రతుకు ఉంటే
మనం దేవుని పిల్లలమంతా. దేవుని పిల్లలకే పరలోక రాజ్యం. దయ్యం పిల్లలకు కాదు, సాతాను పిల్లలకు కాదు, క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళకి కాదు పరలోక రాజ్యం. ఎవరికి కావాలా క్రైస్తవత్వం అనేటటువంటి పేరు? నీ మనసు మార్చుకొని ఏసి చెప్పాడు, కానీ నీ మతం మార్చుకొని నా ఏసి చెప్పలేదు. ఈ లోకానికి వచ్చి నా యేసయ్య మతం మారండి అని చెప్పలేదు. యేసు కంటే ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి మతం మారండి అని చెప్పలేదు. యేసు దగ్గర ఉన్నటువంటి శిష్యులు అపోస్తలుగా గుర్తింపు పొంది వాళ్ళు కూడా మతం మారండి అని చెప్పలేదు. భూమి మీద క్రైస్తవత్వం అనేటటువంటి ఆ మతమే గొప్పదని ఎవరు చెప్పలేదు. నువ్వు పట్టుకొని ప్రాకులాడుతున్నావు, నా మతం గొప్పదని నువ్వు, నీ కుటుంబం, మన కుటుంబాలు పట్టుకొని ప్రాకులాడుతున్నావు. మతం కాదు గొప్పది, మానవత్వము గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోండి, దేవుని పిల్లలు ఎవరు? మరి వాళ్ళ ధనవంతుని చేసినోడు దేవుడు కాదా? దరిద్రుని చేసినోడు దేవుడు కాదా? కయ్యూన్ను పుట్టించినోడు దేవుడు కాదా? హేబెల్ను పుట్టించినోడు దేవుడిని కాదా? కయ్యూన్ని ఎందుకు దేశదిమ్మని చేశాడు? హేబెల్ని ఎందుకు పరలోక రాజ్యానికి తీసుకుపోయేటట్టుగా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఎందుకు హేబెల్ని తీసుకుని పోయేటట్టు చేశాడు? సౌలుని ఇజ్రాయెల్ మీద మొదటి రాజుగా చేసింది దేవుడే కదా. మరి ఎందుకు అలాంటి భయంకరమైన హీనాతిహీనమైనటువంటి చావు చచ్చిపోయేటట్టు చేశాడు? దావీదును ఎందుకు నా హృదయానుసాడు అన్నాడు? ఇద్దరిని రాజును చేసింది దేవుడే కదా. ఆయనేమో గాడిదలను వెతుకుని పోయాడు, ఈయనేమో గొర్రెల్ని మేపుకుంటున్నాడు. అర్థం అయితేలే. అంటే సౌలు దేవుని ఆత్మ చేత నడిపించబడలేదు, అంటే దేవుని వాక్యం చేత నడిపించబడలేదు, దావీదు నడిపించబడ్డాడు. 119 పుడితే 104 వచనంలో ఏం చదువుకున్నాం మనము? 119 కూడా 104 వచనంలో మనం ఏం చదువుకున్నాము? ఆయన ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైనయి అని అన్నాడు దావీదు. అందుకని హృదయానుసాడు అన్నాడు. నీకేమో తప్పు మార్గంలో ఇంకా అసహ్యమై సావవు, ఇంకా తప్పు చేస్తూనే ఉంటావు. అసహించుకోరా తప్పును అని అంటే నన్ను అసహించుకుంటావు, నేను చెప్పే బోధన అసహించుకుంటావు. చదవండి 104 వర్షం చదవండి, 119, 104. నీ ఉపదేశము వలన, ఎవరు చేసిన ఉపదేశం? పడుకుంటే రాత్రికి దర్శనంలో దేవుడు చేసినాడు. ఒక ప్రవక్త ఉన్నాడు దావీదుకు, ఆ ప్రవక్త పేరు నాతాను. ఒక సేవకుడు ఉన్నాడు, ఒక బోధకుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. సో దేవుడు చెప్పాలనుకున్నది ఆ నాతాను అనే ప్రవక్త ద్వారా చెప్పి పంపించాడు. అరే నువ్వు వ్యభిచారం చేసావురా, నువ్వు నరహత్య చేసావురా, ఒరే దావీదా నువ్వు బ్రతుకు మార్చుకోరా అని ఇండైరెక్ట్గా ఒక చిన్న కథ చెప్పించాడు. ఒక వ్యక్తికి చాలా ఆడగొర్రె పిల్లలు ఉన్నాయి, ఇంకో వ్యక్తికి ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉంది. అయితే ఈ చాలా గొర్రెపిల్లలు కలిగినటువంటి ఈ వ్యక్తి ఆ ఒకే గొర్రెపిల్ల కలిగినటువంటి ఆ గొర్రెపిల్లనే కావాలని మనసుపడి అది తెచ్చుకొని ఆ గొర్రెపిల్ల కలిగినటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ వ్యక్తిని చంపించేసి దీన్ని తెచ్చుకొని సొంతం చేసుకున్నాడు అని ఈ కథ చెప్తున్నాడు నాతాను దావీదుకు. ఈ చెప్తున్నాడు ఇట్లా జరిగింది అని చెప్తున్నాడు. ఒక దగ్గర ఇలా జరిగింది అని చెప్తూ ఉంటుంటే సింహాసనం మీదకి లేచాడు ఉగ్రుడై దావీదు. ఎవడాడు? ఆ గొర్రెపిల్లని తీసుకుపోయినాడు. ఇన్ని ఆడగొర్రెపిల్లలు ఉంటే వీనికి బుద్ధి లేదు. ఒకే ఆడగొర్రెపిల్ల ఉన్నది, అది కావాల్సి వచ్చిందా వీనికి అని కోపంతో లేచి వాడు చెప్పిన వాడు మరణానికి పాత్రుడనంటే టక్కునే చెప్పేశాడు ప్రవక్త, నువ్వే వాడివన్నాడు. ప్రస్తుతం ఆడగొర్రెపిల్ల ఎవదో కాదన్నాడు. ఆ ఆడగొర్రెపిల్లనే ఊరియా భార్య అయినటువంటి యెషబా అని చెప్పాడు. ప్రస్తుతం చెప్పగానే వెంటనే తలదించుకున్నాడు దావీదు. నువ్వు వాడివిరా, నేను వ్యభిచారం చేస్తే చెప్పనీకరంలే. తాను చేసిన క్రియను అసహించుకున్నాడు దావీదు, కానీ నాతాను అసహించుకోలేదు. ఇక నువ్వు నాకు అక్కర్లేదు, నీ స్థానంలో వేరొక ప్రవక్తను గాదును తెచ్చుకుంటాను అని అప్పుడు అనుకోలేదు. తర్వాత వచ్చాడు కాదు. ఆలోచన చేసుకోండి. ఆత్మచేత నడిపించబడాలి. నీ బ్రతుకు నీకు అసహ్యం కావాలి. అందుకే అక్కడ చెప్తున్నాడు, నీ ఉపదేశం వలన, అంటే దేవుడు ఎలా ఎవరి ద్వారా ఇచ్చాడు? ప్రవక్త ద్వారా ఇచ్చాడు. ఇప్పుడు నా ద్వారా నీకు ఇస్తున్నాడు ఉపదేశం. నా ద్వారా నీకు ఉపదేశం ఇస్తున్నాడు. నాకు కూడా ఉపదేశం ఇస్తున్నాడు. నా కుటుంబానికి కూడా ఉపదేశం ఇస్తున్నాడు. ఈ ఉపదేశం ఇస్తున్నప్పుడు ఏం చేయమన్నాడు? చదవండమ్మా. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగిన, ప్రార్థన వల్ల కాదు. ఈ దావీదు తర్వాత పుట్టినడు సమూయేలు. ఉపదేశం వల్ల పొందుకోలేదు వివేకము జ్ఞానం, అడిగి పొందుకున్నాడు. ఏమయ్యాడు మనందరికీ తెలుసు. ఉపదేశం వల్ల వివేకము కలిగాను. వివేకం కలిగితే ఏమైంది? తప్పు మార్గములన్నీ ఏం సంపాదించుకున్నాడు? వివేకం వస్తే, జ్ఞానం వస్తే విద్యను సంపాదించుకున్నాడు.
డాక్టరేట్లు సంపాదించుకున్నాడు. వైజాగ్ పోతే, విజయవాడకు పోతే ఒక 1000 రూపాయలు వాడు పడేస్తే 5000 10,000 పడేస్తే నీకు డాక్టరేట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక ఈడొచ్చి డాక్టర్ అని పేరు పెట్టుకుంటారు పాస్టర్. ఆ బీడీ ట్రైనింగ్, బీటీహెచ్ ట్రైనింగ్ అన్ని 6 నెలలు సంవత్సరాలు. ఒక సంవత్సరంలో బీటీహెచ్ ట్రైనింగ్ అయిపోతుంది, బీడీ ట్రైనింగ్ అయిపోతుంది, ఎంటీహెచ్ ట్రైనింగ్ అయిపోతుంది. ఒకటే సంవత్సరంలో ఆ పట్టా తీసుకుంటాడు సర్టిఫికేట్. ఆ తర్వాత ఒక 1000 రూపాయలు ఒక 10,000 రూపాయలు వాడేస్తాడు. ఆ డాక్టర్ కూడా తెచ్చుకుంటాడు. ఇక రాసుకుంటాడు డాక్టర్ వరప్రసాద్. పొట్ట ఒడిస్తే ఒక్క ముక్క తెలియదు మళ్ళీ. అరే ఈడ డాక్టర్లను గమ్మలేదు, ఈడ డిగ్రీలను ఎంటీహెచ్ చేసిన వాళ్ళే, ఎంటీహెచ్ చేసిన వాళ్ళను పరలోక రాజ్యానికి తీసుకుపోతాను, బీటీహెచ్ చేసిన వాళ్ళను, డీడీ చేసిన వాళ్ళను పరలోక రాజ్యాన్ని తీసుకుపోతానని చెప్పలే. ఆత్మచేత నడిపించబడి దేవుని బిడ్డలుగా మార్చబడి చేస్తున్న తప్పును, చెడు మార్గమును అసహించుకున్నటువంటి వారిని తీసుకుపోతానన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని అసహించుకోక ముందే అసహించుకోమన్న దాన్ని మనం అసహించుకుందాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే విశ్వాసముతో కూడినటువంటి క్రియలు అని అన్నాడు. కాబట్టి అసహించుకోవలసిన క్రియలు మనలో ఉన్నాయి. క్రియలు విశ్వాసంతో కూడిన క్రియలు అంటే పాటలు పాడమన్నాడు కాబట్టి పాటలు పాడతావు, బైబిల్ చదవమన్నాడు కాబట్టి బైబిల్ చదువుతావు, ప్రార్థన చేయమన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తావు, ఉపవాసాలు ఉండమన్నాడు కాబట్టి ఉపవాసాలు ఉంటావు, సేవకులను పోషించమన్నాడు కాబట్టి సేవకులను పోషిస్తావు, దశంభాగాలు ఇవ్వమన్నాడు కాబట్టి దశంభాగం ఇస్తావు. ఇవన్నీ ఎలా చేయాలి? తప్పును చెడును అసహించుకొని పాటలు పాడాలి, దాన ధర్మాలు చేయాలి, కానుకలు ఇవ్వాలి, సేవకులను పోషించాలి, చర్చ్లను కట్టాలి, సంఘ కార్యకలాపాలలో పాలు పొందాలి. చెడును అసహించుకోకుండా సౌలు చేస్తే ఉన్నది తీసి పడేసాడు. దావీదు చెడును అసహించుకున్నాడు కనుక రాజుగానే ఈ లోకాన్ని హృదయానుసారుడని బిరుదును పొందుకొని ఈ లోకాన్ని విడిచేటట్టు చేశాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరు. కాబట్టి పరిశుద్ధాత్ముడు పిచ్చి పిచ్చి కార్యాలు చేయడు. పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుని పిల్లలుగా మారుస్తాడు. సో దేవుని పిల్లలు ఎవరు అని అంటే ఒక మతం పేరు పెట్టుకున్నోడు కాదు, కాస్ట్లీ బైబుల్ పెట్టుకున్నోడు కాదు, సొంత కుటుంబస్తులను మోసం చేసి ఈ లోకంలో ధనవంతులుగా గుర్తింపు పొందుతున్నటువంటి వాళ్ళు కాదు, తోటి సంఘస్థులను సహవాసభ్యులను మోసం చేస్తూ దారిని తప్పిస్తూ తిరుగుతున్నటువంటి వారు కాదు. దారి తప్పిన వారిని దారిలో పెడదాం. ఈ మాటలు యేసు చెప్పినవి మాత్రమే కాదు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలని పౌలన్న కూడా ఆయన పత్రికలు అన్నింటిలో రాశాడు. ఇలాంటి బోధలు చెప్పలు వస్తారు, నేను చెప్పినటువంటి వాక్య పద్ధతి ప్రకారంగా నడుచుకోకుండా చేసేటటువంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి అని ఎన్నో చెప్పాడు. మన సమయం అయిపోయింది కనుక నేను ఇక్కడ ఆపుతూ ఉన్నా. ఇవన్నీ కూడా కంటిన్యూషన్ మెసేజెస్ నేను మీకు చెప్పింది. ఎందుకంటే నేను లూకా సువార్తలో మనం ఆ ఉపమానం చూసుకున్నాం. అక్కడ నేను వేదన పడుతున్నానని చెప్పాడు, ఇక్కడ నేను బాధపడుతున్నానని చెప్పాడు. కానీ నేనేం చెప్తానో తెలుసా, ఆ ధనవంతుడని నయం అంటాను. ఎందుకంటే నరకం పోయిన తర్వాత వేదన పడ్డాడు, నరకం పోయిన తర్వాత అక్కడ బాధపడ్డాడు. కానీ ఇక్కడ నువ్వు నీ కుటుంబం ఉండగానే వేదన పడుతున్నావు, ఇందులోగానే బాధపడుతున్నావు, ఉండగానే సౌలులాగా అన్ని పోగొట్టుకుంటున్నావు. ఆడు ధనవంతుడుగానే పుట్టాడో తెలియదు, ధనవంతుడుగానే పెరిగాడో తెలియదు, ధనం సంపాదించుకున్నాడో తెలియదు, కానీ చచ్చి పెట్టేవాడు కూడా ధనవంతుడు అని చెప్పుకున్నారు. అంటే అన్నీ ఉన్నాయండి, మనలాగా అన్నీ పోలేదు. కానీ మనకు అన్నీ ఒక్కొక్కటి పోగొడుతున్నాడు అని అంటే ఆరోగ్య విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఒక్కొక్కటి మనల్ని పోగొడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. బుద్ధి చెప్పటానికి ఆ ఒక్కొక్కటి మన జీవితంలో వ్యతిరేకతలు కలుగుతుంటేనన్నా మనం బుద్ధి తెచ్చుకొని దావీదు అన్నట్టుగా అంటామని 104వ వచనంలో చాలా చక్కటి మాట అన్నాడు. ఆ మాట మనం ఎప్పుడు అంటామా అని యేసు ఎదురు చూస్తున్నాడు. ప్రభువా ఇదిగో ఈ 23 22 ఈరోజు తారీఖు 24 ఏమో, ప్రభువా 24వ తారీఖున లైవ్లో నాతో మాట్లాడావు కదా ప్రభువా, అది వరప్రసాదంలో మాట్లాడలేదు, నువ్వే నాతో మాట్లాడావు, అది నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగింది, నేను చేసే తప్పు అంతా కూడా నేను అసహించుకున్నాను, నేను చేసే చెడంతా కూడా నేను అసహించుకున్నాను, నేను ఇంతకాలం వరప్రసాదాన్ని అసహించుకొని నేను తప్పు చేశాను, కానీ ఇప్పుడు నేను నా జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను, నా ప్రవర్తననే నా క్రియల్ని నేను అసహించుకొని నువ్వు మెచ్చుకునే క్రియలు ప్రవర్తనలు చేయటానికి దావీదులాగా ముందుకు వస్తున్నానని గనక ఈ రాత్రికాల సమయంలో నువ్వు తీర్మానం తీసుకుంటే, నేను తీర్మానం తీసుకుంటే, నా కుటుంబం నీ కుటుంబం తీర్మానం తీసుకుంటే, యేసు ఈ రాత్రి మేఘారూఢుడై మధ్యాకాశానికి వస్తే నువ్వు నేను ఈ వర్తమానం వినక ముందు పాపులుగా ఉన్న ఈ వర్తమానము ద్వారా మనలో పశ్చాత్తాపం కలుగుతుంది కనుక యేసు వస్తే మనల్ని తీసుకొని పోతాడు. నో డౌట్ ఇన్ ఇట్. ప్రైజ్ ది లార్డ్.
రేపు వచ్చాడు అనుకో, ఎల్లుండి వచ్చాడు అనుకో, ఈరోజు తీసుకున్న తీర్మానమునకు కట్టుబడి నువ్వు జీవించు. నీ కుటుంబం జీవించాలి, నేను నా కుటుంబం జీవించాలి. వేరే దారి లేనే లేదు. ఇది ఒక్కటే దారి. వాడు కూడా అంటాడు, నా దారి రహదారి అంటాడు. క్రైస్తవులో మన దారి ఒక్కటే దారి. నా ద్వారా తప్ప ఎవ్వడు. చదువుతావు బ్రదర్? యోహాను సువార్త 14:6 చెప్పడా? చదవడం ఎందుకు కానీ, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాడు. రాసుకొని పెట్టి, ఇటువంటి రాసుకొని పెట్టుకొని ఇల్లాలి ఇటువంటి రాసుకొని పెట్టుకోరు. ఇల్లాలి ఈ వాక్యాలు దేవద్దు. ఒకడు నా వాక్యమును అనుసరించి నడుచుకొనని ఎడల వాడు తోకగానే ఉంటాడని రాసి పెట్టుకోవాలి. ఒకడు నా వాక్యం అనుసరించి నడుచుకొనని ఎడల వాడు కిందివాడుగానే ఉంటాడని రాసి పెట్టుకోవాలి. ఇంట్లో గోడల మీద ఎప్పుడు చూడు, నువ్వు తలగానే ఉండు, నువ్వు పైవాడుగానే ఉండు, నువ్వు అందరిలో హెచ్చించబడదు, నీ సంతానమంతా కూడా భూమి మీద ఉన్న సకల జనులకు ఆశీర్వాదముగా ఉండును. అవి ఎవరు చెప్పిండు నా సహోదరుడా? అవి ఎవరు చెప్పిండు నా సహోదరి? తప్పును అసహించుకున్నటువంటి వారికి చెప్పాడు అవి. మనమేమో తప్పును అసహించుకోము. పొద్దున్న లేస్తే బైబిల్ పట్టుకుంటాము, లేవగానే సాయంత్రం కాగానే ఇది పట్టుకుంటాం. మళ్ళీ మనకు ఇంటికి రాగానే, బయటికి పోగానే ఆశీర్వాదాలు వాక్యం చదువుకుని పోతాం, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ అవి చదువుకొని అనుకుంటాం. ఇది క్రైస్తవ జీవితం. ఇది క్రైస్తవ జీవితం. కానీ పెళ్లి కుమార్తెల జీవితం ఇలా ఉండదు. క్రైస్తవులుగా బ్రతుకుతారు, పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడే క్రైస్తవులుగా బ్రతుకుతారు. మీకే, నాకే, మన కుటుంబాలకే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి వదిలేస్తున్నాడు. కొద్ది మాటలు దేవుడి గురించి ఆశ్రయించిన గాక. సహోదరుడు స్టీవెన్సన్ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన. మిగతా వారు ప్రార్థనతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, కృపామయడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. స్తోత్రం 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 ప్రభా. మరి యొక్క సాయంకాల సమయంలో మరొకసారి ప్రభా నాయన నీకు స్తోత్రం, నాయన మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన నీ కుమారుని నిలబెట్టి ప్రభా మీరు నాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లైవ్ లో ఉన్న బిడ్డలతో కూడా ప్రభా మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. నాయన క్రైస్తవుడు మరి ఎలా ఉండాలన్న సత్యాన్ని ప్రభా నీ వాక్యంలో నుంచి నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. మా పరిశుద్ధ జీవితాన్ని అయానికి స్తోత్రం. ఇంకను దినము నాయన మేము పరిశుద్ధ పరచబడుటకు మీరు కృప దయచేయండి అయానికి. నీ ఉపదేశము ద్వారా నాయన నీకు స్తోత్రం. మేము నీతిమంతులుగా తీర్చబడటకు మీరు కృప దయచేయండి. నీ వాక్యాన్ని దినదినము నాయన నీకు స్తోత్రం స్తోత్రం నాయన. అయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీతిమంతుడిగా దావీదు ప్రార్థించాడు, రెండవదిగా ప్రార్థించాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా, నీ రక్తము చేత కడగండి, శుద్ధీకరించండి. అయ్యానికి స్తోత్రం. మేము తెలియక చేసినటువంటి అన్ని కూడా ప్రభా నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని మేము ఒప్పుకొని ప్రభా నీ సన్నిధానంలో ప్రభా నీకు స్తోత్రం నా తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. మమ్మల్ని మేము శుద్ధి పరచుకొని ప్రభా సిద్ధ మనస్సులై ఉండుటకు మీరు కృప దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం నాయన. నీకు స్తోత్రం ప్రభా. దావీదు ఏ విధంగా ప్రభా నాయన తన్ను తాను ముఖము దించుకొని ప్రభా నీ సన్నిధిలో అయ్యా నీకు స్తోత్రం నాయన. నీకు స్తోత్రం ప్రభా గోజాడినాడు ప్రభా నాయన. అవును తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రభానికి స్తోత్రం. అయ్యానికి స్తోత్రం స్తోత్రం. ధనవంతుల వలె కాకుండా ప్రభానికి స్తోత్రం నాయన. నాయనానికి స్తోత్రం స్తోత్రం. తగ్గింపగలిగిన జీవితం అయ్యానికి స్తోత్రం. ఉన్నా లేకున్నా అయ్యానికి స్తోత్రం నాయన. మీరు ఏది ఇచ్చినా ప్రభా ఇది నీ వల్లనే అని ప్రభా మమ్మల్ని మేము నాయనానికి స్తోత్రం నీ సన్నిధిలో మేము నాయన నీకు నడుచుకుంటే మీరు కృప దయచేయండి. ఏది ఉన్నా కానీ సమస్తమే మీ లోకంలో విడిచిపెట్టవలసి ఉంటుంది ప్రభా. అయ్యానికి స్తోత్రం. అయ్యానికి స్తోత్రం నాయన. మా నాయనానికి స్తోత్రం. నాయనానికి స్తోత్రం తండ్రి.
ఈ రాత్రి నాయనానికి స్తోత్రం. నీ వాక్యం విన బిడ్డలకును మాకును ప్రభా నాయనానికి స్తోత్రం. తండ్రికి స్తోత్రం. నాయన మీరు నాయనానికి స్తోత్రం. వాక్యాన్ని ప్రభా మరి పాటించుటకు దాన్ని ప్రభా నాయన ఇంకా మళ్ళీ తిరిగి ధ్యానించుటకు కూడా దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. అవును, ఈ దినము నాయన నాతో మాట్లాడినవని ప్రభా నాయన నన్ను నేను అలాగే వీక్షిస్తున్న బిడ్డలు కూడా ప్రభా నాయన గుర్తెరుగుటకు మీరు కృప దయచేయండి. ఎస్, నాలో ఈ తప్పు ఉందని ఒప్పుకుంటే కృప దయచేయండి అయ్యా. మారు మనసు పొందే హృదయాన్ని మీరు దయచేయమని యేసయ్యా నీకు స్తోత్రం. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం అయ్యా. నీకు స్తోత్రం. అవును ప్రభా, సౌలునైతే ప్రభా వారి జనరేషన్స్ ను బ్లెస్ చేస్తానని వాగ్దానం ఇచ్చావు. కానీ ప్రభా సౌలు ఓన్లీ 2 years అయినా నిన్ను సత్య జీవితాన్ని నాయనానికి స్తోత్రం నాయన ప్రభానికి మరి రాజ్యాన్ని నాయన నడిపించిన నీ వాక్యం బోధిస్తుంది. తక్కిన 38 సంవత్సరాలు కూడా ప్రభా నీకు వ్యతిరేకమైనటువంటి జీవితాల్లో తన ఉన్నట్టు మేము చూస్తున్నాం. తనది ప్రభా నాయన నీకు స్తోత్రం. దాన్ని బట్టే దావీదు నువ్వు ఎన్నుకున్నావు ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రం. అలాగో కూడా ప్రభా మేము దౌర్భాగ్య స్థితిలో పడిపోకుండా ప్రభా సౌలు వలె మేము పడిపోకుండా దావీదు వలె మేము ఉండుటకు దావీదు వలె ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. దేని విషయంలో ప్రభా మేము అయ్యా మా మాటలే గాని మా తలంపులే గాని మా ఆలోచనలో పడిపోకుండా అయ్యా నీకు స్తోత్రం. నీ కృపలు నీ వాక్యానుసారంగా అయ్యా నీకు స్తోత్రమైన అయ్యా నీకు స్తోత్రం. నీ వాక్యము 2 అంచుల ఖడ్గము. అవును తండ్రి అయ్యా నీకు స్తోత్రం. కనుక ప్రభా దాన్ని మేము నాయన అనుసరించుతూ నీ కృపలో ఎదుగుటకు మాకు ప్రభా కృప దయచేయండి. మరి ఒక కూడికను కూడా మీరు దీవించండి. మరి ముఖ్యంగా లైవ్ లో వీక్షించిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి అయ్యా నీకు. ఈ వాక్య ప్రకారము నాయన ఒక్కొక్కరి హృదయాలను మీరు కరిగించమని ప్రభా కదిలించమని నాయన సందులో ప్రార్థన చేస్తున్నాం. మేము ఇక్కడ కూడి ఉన్న మాతో కూడా ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. మమ్మల్ని కూడా దర్శించండి, నీ కృపలో భద్రపరచండి. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభా. నీ వాక్యానుసారంగా మేము సిద్ధపడటకు మీ కృప దయచేయండి. ఈ రాత్రి మమ్మల్ని మేము నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పెట్టిన బతిమాలు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసం సమాధానం సకల దీవెనల ఆశీర్వాదములు మనకును కుటుంబస్తులకు పిల్లలకును వారి భవిష్యత్తులకును ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైనటువంటి విశ్వాస జీవితములకును లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి తర్వాత కూడా వీక్షించడానికి సిద్ధపడుతున్న బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడైందును గాక. ఆమేన్. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము చెడ్డ కల రాకుండా నాడాగే తుమి ప్రభు బిడ్డలము రాత్రిలో భీతి రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలంతా కొట్టి నాశనం తండ్రి నీ కార్యమును నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.